మనం అడిగితే నువ్వు ఇస్తా అంటే నేను వస్తా, నువ్వు ఇస్తా అంటే నేను వస్తా. నీ ఆయిచ్చుడు ఏదో నేను ఇచ్చుకొని నాకు నా క్రెడిట్ ఏదో నీ పొందుతా కదా. నా పైసలు తీసి ఫస్ట్ నీ చేతిలో పెడితే నువ్వు తీసుకుపోయి వానికి ఇస్తావు. మళ్ళీ మధ్యరాత్రి పోయి లేపుతారు సావుల కాడికి పోదాం పని. వాడు పాపం తాయో తడిపో పంటాడు ఉన్నోళ్ళు ఆడి ఓడేందుకు, ఆ లేపుడెందుకు, దండాలు పెట్టుడు ఎందుకు, ఫోటోలు దిగుడు ఎందుకు, వచ్చుడు ఎందుకు. మావాడే చేయని అయితే నేను విను కొండన్నా విను 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 నేను ఇప్పుడు మాట్లాడేది మీటింగ్ లో తప్ప అనే మాట్లాడతాను నేను. అంటే ఒకడిని ఒకటి కూడా చెప్తూ ఉంటాడు. రైట్ ఓకే. ఆడి కూడా ఆ రాత్రి దండాలు పెట్టుడు, ఫోటోలు దిగుడు, వాట్సాప్ లో పెట్టుడు. ఆయన తుమ్మింది దగ్గింది వాడి పిఏలు పెడితే అది తీసుకుపోయి గ్రూపులలో పెట్టాలి. ఎవరి కోసం తన కోసం తను చేసుకుంటుండు, తన కోసం తన కుటుంబం కోసం తన పరువుల కోసం తను చేసుకుంటుండు. ఆడబోతాడు ఫోటోలు దిగుతాడు, ఆడబోతాడు వాళ్ళు ఎంబడి ఉంటాడు. మళ్ళీ ఎంత గలీజ్ కూడా తెలుసా. ఇప్పుడు ఎవరు అన్నారు దేనికో పేరుగానే కేసీఆర్ సార్ బర్త్డేగా దేనికో పోతే పైనుంచి కిందికి రాలేదు పాపం. కొందరు ఈయన తీసుకపోడు ఎక్కడికి, ఈయన తీసుకపోడు ఎవరిని. ఎవరన్నా అదే పాపం ప్రేమ అభిమానంతో పోతారు. సార్ ఒక్క ఫోటో వాడి జీవితాంతం పెట్టుకుంటాడు అని చెప్పి కొందరు పిల్లలు తెలివ కూడా పోతే అక్కడ దగ్గరుండి కూడా ముఖమంతా పెట్టి నేను తొమ్మిదిన్నట్టు ముఖమంతా పెట్టుకొని ఒక్కరితో మాట్లాడలేదు అక్కడ. నేనా పోలే ఈయన కట్టి నేనే ఎన్నోసార్లు కేసీఆర్తో ఫోటో దిగుతా, ఫోటో రానియలే నాదే మా రాయనీలే. సెక్రటరియట్ ఓపెనింగ్ అయింది ఓపెనింగ్ అయితే పోయినాం అన్నీ కలిసినాం. ఆనే కొడుతుంటే నేను ప్రామిస్ చెప్తున్నా లైట్ సార్ కౌశిక్ ఆనే కొడుతుంటాను. కేసీఆర్ ముందటే ఆడలొల్లి పెట్టుకుంటాడు. నేను దేశముఖంగా నీవు దేశముఖ అయితే నేనేం చేయాలి వానికి వాళ్ళకు కొంచెం అన్న సోయిలే అని చెప్పుకోరా పిల్లానికి పిచ్చొని చేతిలో పెట్టి రాగమని చేయటం. కారు రోజు రాదు వానికి ఏం చెప్తాడు వాడు. బుద్ధి సంస్థలు ఎదురుగానన్నా మనల్నన్నా కారు ఉన్నది ఆమె జీవితం రాకండి. ఎన్లా పోతే అలా నాశనం 16 వాళ్ళు హుజరాబాద్లో గెలిచారని ముచ్చట అసలు ఎప్పుడో మర్చిపోయారు జనాలు. నీ మధ్యలో ఆడడం కలిసిన వాడు అనుకుండా మాదని చెప్తాను, హుజరాబాద్ అని చెప్తలేను. ఎందుకంటే వాడు కొత్తోడు కలిస్తే వాడు తిరుగుతాడు. గ్రామానికి ఎట్లా వేసారు వాడు సత్తా భర్త ఇక ఫ్యాషన్ షోలో తిరిగినాడు తిరుగుతాడు ఆ ఫంక్షన్ల పంటి. వాళ్ళ కుటుంబంలో ఫంక్షన్లు కాలేదు ఏడ కలిసిన పోతాను నమస్తే అంటే మొత్తం కట్టకట్టుకొని తిరుగుతారు. పిల్ల ఆటం ఈడికి ఆడికి వాళ్ళు ఎట్లా భరిస్తారో ఏం చేస్తారో అది ఎడిపోతుందో ఇంకోటి ఇంకోటి మర్చిపోయినా చెప్తాను అన్నాడు వినండి. ఏమన్నా పాడుపడితే ఈ ఎంపీటీసీ సర్పంచ్ ఇవ్వేనట కానీ జిల్లాలలో కూడా ఒక్కడొక్క పదవులు ఉండద్దట. హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు సపోజ్ మనోడు ఉన్నాడు డీసీసీ వైస్ చైర్మన్ అన్ని మొత్తం రాష్ట్రానికి ఉండొద్దు. ఓర్వడు అన్నుండే ఈయనన్న ఆయన అక్కడ ఉన్నాడు. ఓర్వడు అసలు ఫోటో దిగుతూనే ఓర్వడు. ఇంతమంది హెలికాప్టర్ చెప్పిండు. హెలికాప్టర్ బాల్కసుమానికి ఏం సంబంధం ఇక్కడ ఆయన ఎవరిని పట్టుకొచ్చిండు. అదే బాల్కసుమాను ఉప్పల్ల మీటింగ్ అవుతుంది బై ఎలక్షన్లు ఉప్పల్ల మీటింగ్ అవుతుంది. అందరు జర్నలిస్ట్ బిడ్డకి పిలిచి మాట్లాడదాం మంది కూడా వచ్చారు. స్వర్గం రావాలంట. సరే అప్పుడు మంది అవుతాను నేను కూడా పెద్దగా ఏదైనా మనం ముచ్చట చెప్పకపోతే ప్రదీప్ భాయ్ నీకేం తెలియదు అదే గ్లాస్ తీసిన ఇసిన ముఖాన్ని దిగిన సపరేట్గా. సరే నువ్వు 4 రోజులు ఉంటే అవతల వాడితో ఇక్కడ సమస్యలు మాకు తెలుసు మేము కదా నీకు చెప్తే మీ దృష్టి తీసుకుపోతే మీరు చేయాలి దాన్ని. అది లేదు. మరి ఈయన వ్యక్తి ఏం చేద్దాం అనుకుంటారు. ఇక్కడ రిజర్వేషన్ వస్తే వాళ్ళ భార్యను నిలబెడతారు. అన్నిటికీ సిద్ధమేయండి ఆయన. మొత్తం ఏమంటారు ఫ్యామిలీ ప్యాకేజ్ టైప్లో కుటుంబం అంటే ఇంకా వేరేటోనికి అవకాశం రావద్దా, వేరేటోళ్ళు చేయొద్దా. కొట్టి పిచ్చిలు ఎక్కడ పోలీసులు అంతా తిరుగుతాం. మీరు అన్నారు ఇప్పుడు సత్యనారాయణ వాడ ఉండి సంబరపడతానో పండుగ చేసుకుంటాను అటుగా అదృష్టం. ఆయన రౌడీ షీట్ ఓపెన్ చేయమండి. ఈ ఫోను మా పెద్ద దగ్గరికి వెళ్ళి ప్రశాంత్ దగ్గరికి పోయి అరే అన్న గిట్లా మనోడు ఫోన్ ఎత్తలేడు బ్లాక్లో పెట్టిండ్రు ఇట్లా మాట్లాడిపి అంటే ఆయన చేస్తే నాకు తెలుస్తుంది కదా బ్లాక్ ఎందుకుంటాయి. అరే ఏంద్రగా సత్యన్న గిట్లా అందరు ఫోన్ చేస్తాను ఎత్తలేవు ఎందుకు అంటే గిట్ల వేసారు వాళ్ళు మరి నేనేం చేయాలి వాళ్ళ సూపర్ ఎట్లా పట్టాలి అన్న. ఆయన ఫోన్ చేసి మాట్లాడలేట అది నిజమే కరెక్ట్ అనుకున్నాం కానీ ఇక తప్పైంది ఇంకోసారి ఏరట అట్లా ఇక మాట్లాడు అంటే కాన్ఫరెన్స్లో మాట్లాడినా అవునా కాదు సత్యంగా నిజమేనా రైట్ మళ్ళీ ఎందుకంటే నేను చెప్పే అవస్థ అనుకోండి అయింది. అయితే నేను ఎందుకంటానంటే ఆయన సంగతి నాకు ఎప్పుడూ తెలుసు. నేను రాజేంద్ర ఉన్నప్పుడు నేను ఈయన తత్వం తెలిసి అంటే ఈయన నాకంటే 8 ఏళ్ళు చిన్నోడు ఇట్లా నాకంటే 8 ఏళ్ళు చిన్నోడు. నేను హైదరాబాద్లో పుట్టిన హైదరాబాద్లో పెరిగిన మిలిటరీలో పనిచేసిన ఆస్ట్రేలియాలో నుండి వచ్చిన నేను తిరగని లేవు నేను చేయని లేవు నాకని తెలుసు. వీని తత్వం ఏందో నేను ముందే పసిగట్టా.
ఏది కౌశిక్ రెడ్డి అంటుంది అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ తనలు తిన అప్పటి నుంచే అయింది. సరే అని చెప్పి నేను దూరం దూరం ఉంటా అంటే మాట్లాడిపించలేదు, తమ్మి రావాలి చేయాలి పోవాలంటే సరే అనుకున్నా. మళ్ళా గ్యాప్ పెట్టినా నేను. ఇక సావుల విషయం ఇంత ముందుకు ఎవరు అన్నారు సావుల కాడికి ఏడికన్నా రమ్మంటే నీకు ఆయన తెలుసు నా ఏటీఎం కార్డు పోయిందంటాడు. ఏటీఎం కార్డు పోయిందట ఆయన. అరే నువ్వు ఇంత ఎమ్మెల్సీ విప్పు కథాకారుకనా ఫోన్ చేసి అరే 10 లక్షలు పెట్టాలా మళ్ళీ 2 రోజులు పంపుతా అంటే తయారుగా పెట్టేటోళ్ళం మేము. ఏటీఎం కార్డు పోయింది ఏటీఎం కార్డు పోతే సరే అప్పు తీసుకో. హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ దేశముఖ్ దేశముఖ్ చెప్పుడు తిరుగుతురా మరి. అరే గది గీడేందుక చూసుకో ఏంది నువ్వు చూసేది అని చెప్పి ఏంది నువ్వు నాకు చూసేది అని చెప్పి వాళ్ళే కుడదాం అనుకున్నా. కేసీఆర్ అడగాలి ఎందుకు వచ్చినావు రవి నువ్వు కిందకు వచ్చినా అని చెప్పుదాం అనుకున్నా. అరే నువ్వు నాకు ఏం చెప్తావు ఇప్పుడు అవునే గిన్నెల నుంచి తిరుగుతాను నేను 50 ఏళ్ళకి వచ్చినా పుష్కర జెడ్పీటీసీ ఎంపీ కాలవాడు ఏదన్నా వస్తే ఒకటి చేద్దాం నాకు కూడా ఇజ్జత్ మానం అనిపిస్తుంది. గిన్నెల నుంచి తిరగబడింది ఏ ఒక్క పదవి లేదా పాడై అని చెప్పి ఈయనే రాగానే ఆయనకు అదేంటి పదవి ఎమ్మెల్సీ 32 కోట్ల రూపాయలు ఈ మగోనికి 32 కోట్లు ఖర్చు పెట్టిందట. బాగా అందరికి ఇవ్వాలి, ఇంకా సచారకు 2 కోట్లు ఇవ్వాలి, ఇంకోటి కోటి ఇవ్వాలి, రమేష్ కోటి ఇవ్వాలి అని చెప్పి ఈయన పట్టుకొచ్చారు. ఈ మన పార్టీలకు తెచ్చాడు 32 కోట్లు ఎమ్మెల్సీ రాగానే విప్పుల మళ్ళా చీపు విప్పు అడిగినారు ఈ మగోనికి. చీపు విప్పు ఎందుకైనా చీపు విప్పు అంటే రికామ్ ఉండడు ఈయన దేనికి చీపు విప్పు పెట్టారు. ఆ రోజు నేను సత్యంగా ఉన్నాను హైదరాబాద్ అసెంబ్లీలో. ఇక పల్లరాజేశ్వర పని పోతే అన్నా నన్ను ఇచ్చినట్టున్నారు ఇక్కడి నుంచి పోతే నీ ఇక్కడనే ఉండాలి అని చెప్పి ఉన్నాడు. ఇదే పదం అని ఉన్నాడు. చీపు విప్పు కూడా పెట్టారు ఈయన. పెడితే అందరు సీనియర్లు ఏం చేశారు దాపురాని కింద మేము ఉండేది ఆ చీపు విప్పు వాడిని పెడితే విప్పు పెట్టుర్రి. చీపు విప్పు ఏంటంటే అప్పుడు క్యాన్సల్ అయింది. విప్పు రాంగ నీకు రికం లేకుండా ఎమ్మెల్సీ విప్పు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ నీ 40 ఏళ్ళ వయసుకే 50 ఏళ్ళు వచ్చినాయి. మరి మాకు ఏది గతి లేకపోయా ఇంతవరకు. అయినా సరే మీకోసం తిరుగుతాం. బై ఎలక్షన్లు నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ నీ ఊళ్ళో మేయాటి వస్తే శనిగిరం నా ఊరు మేయాటి వచ్చింది కమలాపూర్ మండలంలో. నేను ఇవ్వని కార్యకర్త నాకు ఏది లేదు. అయినా పార్టీ కోసం కష్టపడ్డాం చేస్తాం భవిష్యత్తులో కూడా చేస్తాం. కానీ మరి హరీష్ అన్నకో కేటీఆర్ అన్నకో కేసీఆర్ సార్కో కొంచెం అన్న వాళ్ళు పెద్ద గ్రహించే శక్తి ఉన్నది కదా వాళ్ళకు. మరి గీసంటోని పెట్టుకొని తిరుగుతాను పార్టీ సర్వనాశనం అవుతుంది. ఆ హుజరాబాద్లో నాశనం 16 వాళ్ళు అవుతాను. కేసీఆర్ బాగా వస్తాయి కదా అంటే ఇప్పుడు ఈ పిల్ల ఆడియోటి వాళ్ళు తిట్టుబడతారు. రౌడీ సీటు ఎందుకు ఎవరింట్లో దొరబడ్డాడు ఆయన ఎవరింట్లో దొరబడ్డాడు ఆయన దేని గురించిండని ఆయన రౌడీ సీట్ ఓపెన్ చేయంటాడు. మళ్ళీ వినోదానికి అయితే పాప ఆయన అప్పటిదప్పుడు మాత్రం ఢిల్లీలో కూడా ఆయన సేవ్ చేసిండు. నీ ఎంబడి తిరిగటం డ్యామేజ్ చేస్తావు సేమ్ ఎల్లికి ఎగేసుడు మళ్ళీకి దిగేసుడు. ఇప్పుడు వీళ్ళని పెట్టిండు కదా వీళ్ళు నోడదేంగాలి. సీనియర్ అనేటోడు వీళ్ళు ఉండొద్దు. నా కింద అన్న అని తిరిగేటోడు ఉండాలి కానీ నేను ఒక అన్న అనొద్దు. ఆయన్ని అందరూ అన్న అనాలి. ఇప్పుడు చూస్తుంది కదా మన ఎమ్మెల్సీ విప్ వచ్చినప్పుడు అన్న ఎందుకు తిరుగుతారాగా బుచ్చపని నెంబర్ ఎందుకు తిరుగుతారు. 10 కార్లు 20 కార్లు వీడియోలు సెల్ఫీలు ఎందుకు రాబాయి ఇది ఏంది ఎక్కడి కదా. పోలీసు వాడు కూడా తిచ్చి ఉన్నారు. ఇప్పుడు చూడు కులాల పేరు పెట్టి తిడుతుంది, మతాల పేరు పెట్టి తిడుతుంది, అధికారులను తిడుతుంది, మంచి గవర్నర్లను తిడుతుంది. నువ్వు తిట్టంది ఎవరు? ఆ కేసీఆర్ను కూడా తిట్టి వచ్చినావు కదా. నువ్వు తిట్టంది ఎవరు? ఎవరిని ఉన్న ఊరిన ఇల్లంతా ఉంటుంది ఓటేసిన పాపానికి ఈయన కాలబెట్టుడు వాళ్ళ సుతారా వీరాంక సుతారా అదిలా. ఇంతకుముందు మళ్ళీ ఒకటి అన్నారు ఆయన లెక్క మనం మారదామా మనం లెక్క ఆయన మారదామా అని. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక 20-25 సంవత్సరాల ఒక ఆడపిల్ల మన ఇంట్లోనే పుట్టి పెరిగి ఉంటుంది. పెళ్ళి చేస్తాం, అత్తగారింటికి పోతుంది. భర్త ఆడిబిడ్డనో లేకపోతే మరిదో మామ అత్త 40 కుటుంబం ఉంటుంది. నువ్వు 25 సంవత్సరాలు నా ఇంట్లో పెరిగి నా బిడ్డ పోయింది అత్తగారింటికి పోయినవు. నీ లెక్క వాళ్ళందరూ మారుతారా? వాళ్ళకు అనుగుణంగా నువ్వు మారాలన్నా లేకపోతే అమ్మాయి గురించి ఆ కుటుంబం మొత్తం మారుతుందా? అట్లనే కాన్షియన్స్ గా 2 లక్షల చిల్లర ప్రజలు ఉన్నాం మనం. మనలాగా ఆయన మారాలన్నా ఆయన లెక్క మనందరం మారదామా? మనం మారన్నా? ఇప్పుడు నేను హైదరాబాద్ సెంటర్ కొట్టుకుంటా ఏ కారణం తిరుగుతా ఊళ్ళోకి వచ్చే వాళ్ళకి ఎవరితో ఎట్లున్నానో అట్లుండాలి. నేను నా లెక్క నువ్వు ఉండాలంటే కుదురుతుందా? మీకు అనుగుణంగా మీ వాతావరణంలోకి నేను అడ్జస్ట్ కావాలి.
అంతే తప్ప మా డాడీకి ఇట్లా తినిపించేది, మా మమ్మీకి ఇట్లా తినిపించేది, నీ కాలేసుకుని మండేది 12 దాకా లేకపోయేదంటే అవి అత్తగారింటి వెనక నడువే అవి ఇంటికి అన్నప్పుడు. అట్లనే నీ లెక్క మేము అందరం మారం. మనకు ప్రజలకు పాపం మంచి చెడులు చూసుకుంటే వాళ్ళకు అనుగుణంగా నువ్వు మారు. అంతే తప్ప నీకోసం ఇంతమంది మారితే నువ్వు హుజరాబాద్ ఎట్లనే నాశనం పట్టించినావు. హుజరాబాద్ ఇక మేము అందరం కలిస్తే రాష్ట్రమే నాశనం అవుతుంది. మరి నీ లెక్క అయితే మరో కౌశీలు అయితే ఏం చేస్తారు? పిచ్చి పిచ్చి చేస్తాం. పిచ్చి పిచ్చి చేయకపోతే ఏం చేస్తాం? మరి మనం మంచిగా చేస్తాం. మనిషి మారాలంటే మంచోడు చెడ్డగానన్నా మారాలి, చెడ్డోడు మంచిగానన్నా మారాలి. మరి ఆయన మంచి అనుకుంటే మారదాం, చెడ్డ అనుకుంటే వద్దు అనుకుందాం. అంతేనా? జెండా మా ఇంట్లో తయారైంది అంటాడు. జెండా మా ఇంట్లో, జెండా ఆయన పెరిగిందట. రంజిత్ జెండా వాళ్ళ ఇంట్లోనే తయారైంది. వాళ్ళ ఆయన జడ్పీటీసీలో పడితే ఎన్ని ఓట్లు పడ్డాయి వాళ్ళకు? అయింది, అయిపోయింది. గోల్డెన్ స్పూన్ తోటి పుట్టిన, గోల్డెన్ స్పూన్ తోటి పుట్టిన ఆగన్నాని అన్ని మా గోల్డెన్ స్పూన్ తోటి పుట్టిన 2000 ఓట్లు నాకు ఎట్లూడో కొట్టాలి కూడా తెలుస్తుంది అట. వీటిని ఎట్లూడో కొట్టాలి కాదు, నేను చెప్తాను స్టోరీ. ఆయన ఎమ్మెల్సీ అయినాక కూడా ఆయన నంబర్ ప్లేట్కు వెనుక ముందు మొత్తం స్టిక్కర్లు అంటించుకొని వచ్చేది. ఎందుకు అంటే ఓవర్ స్పీడ్ పోతే ఫైన్లు పడతాయి, 100 దాటితే ఫైన్లు పడతాయి. ఆ ఫైన్లు పడకుండా వాడికి స్టిక్కర్లు అంటించుకొని వచ్చేది. అంటే నీ స్థాయి నీకు ఏందో అది అర్థమైపోయింది. దాని లోపల రావాలి ఒకటి. ఇప్పటికీ చాలా మంది అనుకొండలోకి పైసలు ఇవ్వాలి, ప్లాట్లు వీటిలో సెటిల్ చేస్తాను. రేపు సత్యాన ఈ మాట వాస్తవా కాదా? ప్లాట్లలోకి ఇప్పటికీ పైసలు ఇవ్వాలి. నువ్వు గోల్డెన్ స్పూన్ తోటి కూర్చోనివి పెట్రోల్ బంకులు కుప్పిస్తా, నౌకర్లు పెట్టిస్తా. ఈయన అదృష్టం ఎట్లా అంటే వీళ్ళన్నా ఇది ఏంటి టీపీసీసీ ఉండే, అప్పుడు కాంగ్రెస్లు ఉండే. ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తే పైసలే, కార్పొరేట్ టికెట్లు ఇప్పిస్తే పైసలే, కౌన్సిల్ టికెట్ ఇస్తే పైసలే. వాళ్ళకు కొడుకులు బిడ్డలు ఇవ్వలేరు, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. అట్లా సంపాదించుకున్నాడు. అది అయిపోయింది. ఆడ రాహుల్ గాంధీ కారు తోలిండు, అన్ని చేసిండు. అక్కడ ఉన్నప్పుడు అట్లా ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు ఇళ్ళకి వచ్చిండు, ఇప్పుడు ఇంట్లో చేస్తుండు. మరి చేసే హరకతులు మీరు మాట్లాడతారా? లేపు నా ముందర పెట్టిన మాట్లాడమంటే నేను మాట్లాడతాను, నాకు ఏం బాధ లేదు. ఇంకొకటి కూడా అనుకున్నా, నాకు అదేదో జెడ్పీటీసీ ఎంపీటీసీ అనే ఆశ ఉన్నదని కదా, నాకు ఆయన ఇచ్చినా నేను చేయకపోతే ఇచ్చినా చేయ ఇప్పుడు చెప్తాను అందరి మీద. ఇంకేళ్ళ కింద పని చేస్తాను, నేనే కింద మాత్రం పని చేయాలి. నాకు అది కూడా వద్దు. ఇక ఇచ్చినా వద్దంటాను నాకు వద్దు, ఇంకేళ్ళకని ఇచ్చుకో. ఇక ఇది కాబట్టి 4-5 రోజులు మీరు ప్రోగ్రామ్ పెట్టుకున్నా బరాబర్ మాట్లాడదా చెప్తా. థ్యాంక్ యూ అందరికి.